Hello everyone. Welcome to Python Life YouTube channel. Python Life YouTube channel లో బేసిక్ టు అడ్వాన్స్ SQL అండ్ PLSQL విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి SQL నేర్చుకుంటే వచ్చే హై పేయింగ్ జాబ్స్ ఇవే. SQL నేర్చుకుంటే వచ్చే హై పేయింగ్ జాబ్స్ ఏవి అని చెప్పేసి మనం చాలా సెర్చ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళ కోసం ఇక్కడ నేను ఒక వీడియో అయితే తీసుకొని వచ్చినాను. సో ఇక్కడ చూడండి, ఇఫ్ యూ మాస్టర్ ఇన్ SQL, you open the doors to some of the highest paying tech jobs in industry. చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా ఉన్నాయి. సో మరి దాంట్లో మేజర్గా ఉండేటువంటి జాబ్స్ ఏంటివి ఈ SQL నేర్చుకున్న తర్వాత? సో డేటా ఇంజనీర్ అనేటువంటిది, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ డెవలపర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్, డేటా సైంటిస్ట్, బ్యాక్ ఎండ్ ఇంజనీర్, లేదంటే డేటాబేస్ ఓకేనా ఫోకస్డ్. సో ఇవి హై పేయింగ్ జాబ్స్. ఎందుకు వీటిని హై పేయింగ్ అని చెప్తున్నాం? బికాస్ డేటా డ్రైవ్స్ ఎవ్రీ మేజర్ బిజినెస్ డెసిషన్స్. డేటా ప్లేస్ మేజర్ బిజినెస్ డెసిషన్స్. ఇప్పుడు ఇక్కడ ఒక బిజినెస్ లో ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే నీవు ఎట్లా తీసుకుంటావు అంటే బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ డేటా. మరి ఆ ప్రీవియస్ డేటా ఎక్కడ ఉంటుంది అంటే డేటాబేస్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి అంటే ఒక సూపర్ మార్కెట్ అనేటువంటిది రన్ చేస్తున్నా. సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నా. ఈ మంత్ సేల్స్ అనేటువంటి వాటిని నేను కంపేర్ చేసుకోవాలి. మరి ఈ మంత్ సేల్స్, ఈ మంత్ ప్రాఫిట్ ను నేను కంపేర్ చేసుకోవాలి అంటే నా దగ్గర ప్రీవియస్ మంత్ సేల్స్, ప్రీవియస్ మంత్ ఓకేనా ప్రాఫిట్స్ అనేటువంటిది ఉంటేనే నేను ఈ మంత్ ను అండ్ ప్రీవియస్ మంత్ ను కంపేర్ చేసి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేటువంటి దాన్ని అనాలసిస్ చేస్తా. అంటే మరి ఇప్పుడు ఈ అనాలసిస్ చెయ్యాలి అంటే నా దగ్గర ఏముండాలి? హిస్టరీ అనేటువంటిది ఉండాలి. మరి ఈ హిస్టరీని ఎక్కడ మేనేజ్ చేస్తున్నాము అంటే డేటాబేస్ లో మేనేజ్ చేస్తున్నాం. మరి ఈ డేటాబేస్ లో మేనేజ్ చేస్తున్నాం అండ్ డేటా అనేటువంటిది బిజినెస్ లో ఇట్ ప్లేస్ ఓకేనా వైటల్ రోల్ అని చెప్తున్నాం. అండ్ సో ఇటువంటి డేటా మీద వర్క్ చేసేటువంటి జాబ్ రోల్స్ ఏంటి అండ్ వై ద కంపెనీస్ ఆర్ పేయింగ్ ఓకేనా ప్రీమియం ఫర్ దిస్ ప్రొఫెషనల్స్ అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ హియర్ ద డేటా ఇంజనీర్, and this is currently one of the most okay lucrative role in tech industries. So very most important job role in okay IT. So here we will build the data pipelines. ఇక్కడ డేటా ఇంజనీర్ యొక్క రోల్ ఏంటండి అంటే బిల్డింగ్ ద పైప్లైన్స్ మీన్స్ వాట్? మెర్జింగ్ ద డేటా వన్ టేబుల్ టు అనదర్ టేబుల్. ఒక టేబుల్ ని ఇంకో టేబుల్ కు మెర్జ్ చేస్తూ అండ్ డేటా అనేటువంటి దాన్ని అనాలసిస్ చేయడం కోసం అండ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ను రిట్రైవ్ చేయడం కోసం ఇక్కడ డేటా ఇంజనీర్స్ అనేటువంటి వాళ్ళు ఓకేనా వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఓకేనా స్టోరేజ్ సిస్టమ్స్ అండ్ ఆర్కిటెక్చర్ దట్ అలో ఏ కంపెనీ టు హ్యాండిల్ మ్యాసివ్ డేటా సెట్స్. ఓకేనా ఇక్కడ హ్యూజ్ డేటా సెట్స్ ని యూజ్ చేసి ఏం చేస్తున్నాం? ఓకేనా ఆర్కిటెక్చర్ ను బిల్డ్ చేసుకోవడం. సో ఇటువంటి రోల్ పే చేసే వాళ్ళకు ఇక్కడ కంపెనీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాయండి అంటే 12 lakhs per annum to 25 lakhs per annum. ఓకేనా 12 lakhs per annum to 25 lakhs per annum బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. నీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఈ రేంజ్ లో ఓకేనా పేయింగ్ అనేటువంటిది ఉంటది. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఓకేనా ఏంటండి రీసెంట్లీ యూజింగ్ జాబ్ రోల్. అండ్ నెక్స్ట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటివ్ లేదంటే డేటాబేస్ డెవలపర్. సో హియర్ వీఆర్ ఓకేనా గార్డెనింగ్ ఆఫ్ డేటాబేస్. మనము ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటిది సో సెంట్రల్ కంట్రోల్ ఆఫ్ ది డేటా జాబ్ రోల్.
ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ నువ్వు ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా, ఆ స్ట్రక్చర్ను డిజైన్ చేయాలన్నా, ఆ స్ట్రక్చర్ను మాడిఫై చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ డిబిఏ అని చెప్తున్నాం. సో ఇక్కడ డేటాబేస్ డెవలపర్ రైట్ ద కోర్ లాజిక్ వైల్ డేటా డిబిఏ ఫోకస్ ఆన్ ద సెక్యూరిటీ మీద, బ్యాకప్ మీద, రికవరీ మీద, ఇటువంటి వాటి మీద ఓకేనా డిబిఏ అనేటువంటిది ఫోకస్ చేస్తాడు. జాబ్ రోల్స్, డిబిఏ జాబ్ రోల్స్. మరి ఈ డిబిఏ ఓకేనా 9 lakhs per annum to 18 lakhs per annum. ఓకేనా 9 lakhs per annum to 18 lakhs per annum ఎవరికి? డిబిఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కు. అండ్ నెక్స్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్. సో హియర్ ఈ రోల్ ఏంటి అండి అంటే ఇక్కడ బిల్డింగ్ ఆఫ్ ఆటోమేటెడ్ డాష్ బోర్డ్స్. ఓకేనా డాష్ బోర్డ్స్ ను బిల్డ్ చేయడం, ఒక ఫ్రంట్ ఎండ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి త్రూ ఫ్రంట్ ఎండ్ సో డేటా అనేటువంటి దాన్ని మేనేజ్ చేయడం. దీన్ని మనము పవర్ బిఐ, ఎస్క్యూఎల్ విత్ పవర్ బిఐ అనేటువంటి ఒక రోల్ ఇక్కడ. సో అక్కడ మనం ఏం చేస్తాం పవర్ బిఐలో అంటే ఒక మ్యాసివ్ డేటా సెట్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తాం, ఇంపోర్ట్ చేసి దాని నుంచి రిపోర్ట్స్ అనేటువంటి వాటిని జనరేట్ చేస్తాం, డేటాను అనాలిసిస్ చేస్తాం విత్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇట్ మే బి ఏ చార్ట్స్, బార్ చార్ట్స్ గా కానీ అండ్ పై చార్ట్స్ గా కానీ అండ్ నెక్స్ట్ సో ఇట్లా లైన్ చార్ట్స్ గా కానీ డేటాను అనాలిసిస్ చేయడం కోసం ఇక్కడ బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ అనేటువంటి వాడు ఓకేనా రోల్ ప్లే చేస్తూ ఉంటారు. సో వీళ్ళకు వచ్చేసి 8 lakhs per annum to 16 lakhs per annum అనేటువంటిది ఉంటుంది. 8 lakhs per annum to 16 lakhs per annum. తర్వాత నెక్స్ట్ డేటా సైంటిస్ట్. సో హియర్ his role is historical data to build predictive machine learning models and that forecast future business trends and customer behavior and financial risks. అంటే ఇక్కడ నీకు ప్రిడిక్షన్ చేయడం డేటా సైంటిస్ట్ యొక్క రోల్ ఏంటండి అంటే యూజింగ్ హిస్టారికల్ డేటా, ప్రీవియస్లీ వాట్ హ్యాపెండ్, ఇన్ ఫర్దర్ వాట్ హ్యాపెనింగ్ అనేటువంటిది ప్రిడిక్ట్ చేసేటువంటి రోలే ఇక్కడ డేటా సైంటిస్ట్ అని చెప్తున్నాం. సో ఎటువంటి ఫైనాన్షియల్ రిస్క్స్ ఉంటాయి అండ్ కస్టమర్ యొక్క బిహేవియర్ ఏంటి అండ్ బిజినెస్ ట్రెండ్స్ ఏంటి అనేటువంటిది అనాలిసిస్ చేసేటువంటి రోల్ డేటా సైంటిస్ట్ యొక్క రోల్. మరి ఈయనకు ఇచ్చేటువంటి శాలరీ అనేటువంటిది 12 lakhs per annum to 28 lakhs per annum. highest paying డేటా సైంటిస్ట్. సో ఇటువంటి జాబ్స్ ను మనము తెచ్చుకోవచ్చు ఎస్క్యూఎల్ నేర్చుకుంటే. అండ్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్ అంటే లైక్ బిల్డింగ్ ఆఫ్ లాజిక్స్, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేసెస్ అండ్ సర్వర్ ఇంటరాక్షన్స్ అండ్ పవర్ బిఐ వెబ్సైట్స్ అప్లికేషన్ డెవలప్మెంట్స్. సో ఇట్లా నీకు బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్ యొక్క జాబ్ రోల్ అనేటువంటిది ఉంటుంది. అండ్ వీళ్ళకు కూడా ఏం చేస్తుందండి అంటే కంపెనీస్ అనేటువంటివి 10 lakhs per annum నుంచి 22 lakhs per annum అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. దీస్ ఆర్ ద హై పేయింగ్ జాబ్స్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రాపర్ నాలెడ్జ్ you will get this kind of jobs like data engineer, database administrator and business intelligent developer, data scientist, backend engineer. These are the job roles. మరి ఈ జాబ్స్ రావాలి అంటే నువ్వు ఏం చేయాలి? ఇక్కడ బేసిక్ టు బిగినర్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇన్
pythonlife.in/oracle-live.html అనేటువంటి వెబ్సైట్లో బిగినర్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ అవైలబుల్గా ఉంది. ఈ కోర్స్ను అండ్ ఇక్కడ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ను తరుగా చెక్ చేసుకోండి. అండ్ మీకు ట్రస్టబుల్ అయితేనే ఈ కోర్సులో మీరు జాయిన్ కావచ్చు. ఈ కోర్స్ యొక్క సిలబస్ కూడా చూడండి, ఎంత రియలిస్టిక్గా ఉంటుంది, ఎంత రియల్ టైం ఓరియంటెడ్గా ఉంటుంది అనేటువంటిది. ప్రతి చాప్టర్ను మీరు ఇట్లా ఎక్స్పాండ్ చేసి చూసుకోండి. ఓకేనా? హియర్ ఎస్క్యూఎల్ రిలేటెడ్ 12 చాప్టర్స్ను ప్రొవైడ్ చేస్తున్నాం. పిఎల్ఎస్క్యూఎల్ రిలేటెడ్ 8 చాప్టర్స్, టోటల్లీ 20 చాప్టర్స్ అయితే ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఓకేనా, సో మరి ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవాలి అంటే ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. ఐటీ బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎనీ డిగ్రీ, ఎనీ బీటెక్. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైథాన్ డెవలపర్స్, జావా డెవలపర్స్, పైథాన్ అన్నప్పుడు ఓన్లీ ఫర్ పైథాన్, జావా అన్నప్పుడు ఓన్లీ ఫర్ జావా నేర్చుకుంటారు, ఓన్లీ ఫర్ డెవాప్స్ నేర్చుకుంటారు. అట్లా కాకుండా ఓకేనా, డెవాప్స్ విత్ ఎస్క్యూఎల్, పైథాన్ విత్ ఎస్క్యూఎల్, జావా విత్ ఎస్క్యూఎల్. సో ఇటువంటి కాంబినేషన్ అనేటువంటిది ఉంటే యువర్ ప్రొఫైల్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్ అని చెప్తున్నాం. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.